యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఉదయకాలం షెకైనా ఆరాధనకి క్రొత్తగా వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ షెకైనా ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు అత్యధికంగా మిమ్మలను ఆశీర్వదించునుగాక. క్రొత్త వారు అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మిగిలిన వారు కూడా ప్రార్థన చేయండి. వారి కొరకు ఎవరైనా క్రొత్త వారు జాయిన్ అయినట్లయితే మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఇక్కడ నా పేరు పలానా, నేను క్రొత్తగా జాయిన్ అయ్యానని మీరు ఈ సెల్ ఫోన్లో, మీకున్నటువంటి సెల్ ఫోన్లో ఆ కామెంట్ బాక్స్లో మీరు రెస్పాండ్ అయినట్లయితే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ఈరోజు క్రొత్తగా ఈ ఆరాధనలో పాల్గొన్న వారిని బట్టి స్తోత్రాలు. వారిని దీవించండి, వారి ప్రతి అవసరతయు తీర్చు నాయన. అద్భుతాలు చేయండి, ప్రతి కీడు నుండి తప్పించండి. వారు ఏ అవసరతతో ఉన్నారో ఆ అవసరత తీర్చండి. ముఖ్యంగా నిన్ను గుర్తెరిగి నీ యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకొని నీ నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా సహాయం ఇచ్చేయండి. పరమ తండ్రి, నీ దివ్యవాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మా హృదయాలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోనండి. ఈ లేఖనాలను చూడండి. ఈరోజు నుండి ఒక ప్రత్యేకమైన అంశంపై సిరీస్ ఆఫ్ మెసేజ్ చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరణ అనుగ్రహించాడు. కనుక ఈ దినం నుండి మనము సిరీస్ ఆఫ్ మెసేజెస్ చూడబోతున్నాం. దేవుని వాక్యం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఈరోజు నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనిషిని సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశము, లేక నిన్ను నన్ను సృష్టించుటలో దేవుని సంకల్పం ఏంటి, దాని గురించి మనము చూడబోతూ ఉన్నాం. ఈ చదివిన లేఖనంలో యేసయ్య అంటున్నాడు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుడు నిత్యుడు. ఇస్ అ గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన జీవము కలిగిన వాడు, నిత్య జీవము గలవాడు. ఆయన నిరంతరము జీవించి ఉండువాడు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జీవించువాడు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మార్పు లేనివాడు. ఆయన జీవించుచు ఉన్నాడు అంటే బాగానే ఉంది. మనం మానవులం, మనము కూడా జీవించాలి అని దేవుడు ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? అందుకే లేఖనంలో ఏముందంటే, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మనం ఎప్పుడు జీవించగలం? ఆయన జీవము మనలో ఉన్నప్పుడు. 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు,
నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మనం ఎప్పుడైతే యేసయ్యలో నిలిచి ఉంటామో యేసయ్య మనలో నిలిచి ఉంటాడు. అలాగే యేసయ్య మనలో ఎప్పుడు నిలిచి ఉంటాడో అప్పుడే మనం యేసయ్యను నిలిచి ఉంటాం. అనగా దాని అర్థం యేసయ్యతో కలిసి బ్రతకాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మనిషిని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశము మానవుడు నిరంతరము రాబోయే యుగాల్లో కూడా అన్ని కాలాల్లో శాశ్వత కాలం వరకు తనతో ఉండాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఆ సంకల్పంతోనే దేవుడు ఈ భూమికి పునాదులు వేశాడు అని మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతాం. కాబట్టి దినాన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో విపులంగా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవులమైన మనము క్షయమైపోయేటువంటి వారం. మనము నిత్యము జీవాన్ని కలిగి దేవునితో ఉండేవారము కాదు. కారణం మనం పాపాత్ములం. మనలో ఉన్నటువంటి జీవము బ్రతకటానికి మాత్రమే సరిపోతుంది, కానీ అది నిరంతరము ఉండటానికి సరిపోయేటువంటిది కాదు. అంతేకాకుండా మనలో ఉన్న జీవము మనం బ్రతకటానికి సరిపోతుంది, కానీ ఇతరులను బ్రతికించటానికి సరిపోదు. అయితే దేవాది దేవుడు ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మనిషిని సృష్టించటంలో మహోన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పమే మానవుడు నిరంతరము తనతో జీవించాలి. ఎందుకు? ఆయనకి మరి ఒక ఉద్దేశం ఉన్నది. ఈ మనిషి ద్వారా తన్ను తాను ఈ విశ్వానికి కనపరుచుకోవాలి అనుకున్నాడు దేవుడు. కనుక రెండు విషయాలు. ఒకటి, ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనిషి ద్వారా దేవుడు తన్ను తాను విశ్వానికి కనపరుచుకోవాలి. రెండవది, ఆ మనిషి నిరంతరము తనతో ఉండాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఈ లేఖనాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది కొంత వేదాంతపరమైనటువంటి వర్తమానము అయినా మనందరం తెలుసుకోవాలి. వేదాంతపరమైంది అంటే అర్థం వాక్యానుసారమైందనే. అయితే ఈ వాక్యాన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు మీతో చెప్పేయచ్చు, కానీ దైవ గ్రంథాన్ని మనము చదివి అర్థం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ లేఖనములో మనము 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుడు భూమి పునాదులు వేయబడక మునుపు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక విషయాన్ని ఆలోచించాడు, ఒక విషయాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పం ప్రకారంగా దాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారముగా ఈ భూమి మీద దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాక్యం చదువుదాం. 6వ వచనం చివరి భాగం, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక విషయాన్ని సంకల్పించాడు. ఇప్పుడు 6వ వచనం పైన చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దేవుడు ఒక విషయాన్ని సంకల్పించాడు. అది తన చిత్త ప్రకారంగా సంకల్పించాడు.
ఎవరో ఆయనకి చెప్పలేదు. ఆయన దేవుడు, ఆయనతో ఎవరూ లేరు. ఈ భూమికి, ఈ విశ్వానికి పునాదులు వేయబడక మునుపు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన నిత్య జీవి, నిత్యము ఉండేటువంటి వాడు. కనుక గతించిన నిత్యత్వంలో ఈ విశ్వానికి పునాదులు వేయబడక మునుపు తన చిత్త ప్రకారముగా ఒక విషయాన్ని తన హృదయంలో సంకల్పించాడు. అది ఎప్పుడైతే సంకల్పించాడో ఆయన హృదయము ఆనందంతో నింపబడింది. అందుకే దయా సంకల్పము అన్నాడు. హీ డిలైటెడ్ ఇన్ హిజ్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హీ హ్యాజ్ ఎ డిజైర్ అండ్ హీ డిలైటెడ్. ఏ విషయంలో ఆయన ఆనందించాడు? తనకు కలిగినటువంటి ఆ సంకల్పాన్ని బట్టి, ఆ తన యొక్క హృదయంలో ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో అది ఆయనకి అమితానందాన్ని కలిగించింది. కనుక మనం ఏమి నేర్చుకున్నాం? మొట్టమొదటిది, దేవుడు ఒక విషయాన్ని సంకల్పించాడు. ఎప్పుడు? భూమికి పునాదులు వేయబడక మునుపు. ఇక రెండవది 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరుగువలసిన ఏర్పాటును బట్టి ఆ సంకల్పం ప్రకారముగా ప్రణాళిక వేసుకున్నాడు. దాన్నే మనము ఏర్పాటు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో ఈ హ్యాడ్ ఎ ప్లాన్. ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. కాబట్టి దేవుడు తానేమి సంకల్పించాడో దాన్ని పొందుకోవాలని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఇక మూడవది 12వ వచనం చివరి భాగం చదువుదాం. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన ఇప్పుడు ఆ ప్రణాళిక ప్రకారముగా ఈ భూమి మీద సమస్త కార్యాలను జరిగించుచూ ఉన్నాడు. 3 విషయాలు. ఒక విషయాన్ని సంకల్పించాడు, దానికి ప్రణాళిక వేసుకున్నాడు, ఆ ప్రణాళిక ప్రకారముగా కార్యాలను జరిగించుచున్నాడు. అసలు ఏమి సంకల్పించాడు దేవుడు? భూమి పునాదులు వేయబడక మునుపు ఆయన సంకల్పించిన విషయం ఏంటి? 6వ వచనం, రెండవ భాగం నుంచి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆ మానవులను తనకు కుమారులుగా స్వీకరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పటికి భూమికి పునాదులు వేయలేదు, అసలు ఈ విశ్వానికి పునాదులు పడలేదు. ఇవన్నీ తన ఆలోచనలో ఉన్నవి. విషయాన్ని సంకల్పించాడు, ప్రణాళిక వేసుకున్నాడు, అవి జరిగించాలనుకున్నాడు. ఎందుకు? ఏంటా సంకల్పం? మనుష్యులను తన కుమారులుగా అంగీకరించాలి. అంటే దేవునికి కుమారులు కావాలి అనే ఆలోచన కలిగింది. ఆ కుమారులు ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో ఈ భూమి మీద నుంచే రావాలి. మనమే ఆయనకు కుమారులుగా ఉండాలి. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే యుగాల్లో కూడా ఆయనకు కుమారులుగా ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకు ఆయనకు కుమారులుగా ఉండాలి? మన ద్వారా ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఏమి ఆశించి ఈ విషయాన్ని సంకల్పించాడు? ఇక్కడే రాయబడి ఉన్నది. ఇప్పుడు 1వ అధ్యాయము 16వ వచనం మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆ ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ఏం కోరుకుంటున్నాడు? తన యొక్క మహిమకు కీర్తి కలగాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ, దేవుడు వేరు కాదు. ఒక దీపము వెలిగిస్తుంది, ఆ వెలుగులో నుంచే ప్రకాశం వస్తుంది. వెలుగు ప్రకాశము వేరు కాదు. ఎక్కడ వెలుగుంటుందో అక్కడే
అది ప్రకాశమానంగా ఉంటుంది. ఆ ప్రకాశించుట అనేది వెలుగులో నుంచే వస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన జీవములో నుండి వస్తుంది. ఆయన జీవం ఎవరు? ఇట్ ఈస్ హిస్ బీయింగ్. ఆయనే జీవము. ఆ జీవము లోకానికి వెలుగై ఉండెను. ఆ వెలుగులో నుండి వచ్చేదే ఆయన యొక్క మహిమ. అంటే ఆయన గుణానికి కీర్తి కలగాలి. దేవుని యొక్క గుణాన్ని మనము మహింపరచాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, మానవుని ద్వారా దేవుడు తన్ను తాను విశ్వానికి కనపరుచుకోవాలనుకున్నాడు. అప్పటికి ఇంకా విశ్వానికి పునాదులు వేయబడలేదు. రాబోయే యుగాల్లో అది జరగాలి. అయితే దేవదూతలు ముందుగా సృష్టించుకున్నాడు, మనిషిని శ్రవరుగా సృష్టించాడు. అసలు ఈ దేవదూతలను సృష్టించడం కానీ, ఈ విశ్వాన్ని సృష్టించడం కానీ ఎవరి కొరకంటే మనిషి కొరకు. కారణం, ఈ మనుషుని ద్వారా దేవుడు తన్ను తాను లోకానికి, విశ్వానికి కనపరుచుకోవాలి. అలాగూ కనపరుచుకొనుటలో దేవుడు తన మహిమకు కీర్తి కలిగించుకోవాలి. అయితే ఆ మహిమని ఇక్కడ ఏమంటున్నాడంటే, తన కృపామహిమకు అని ఉన్నది. కృపామహిమ కంటే అర్థం ఏంటి? దేవుడు తన మహిమను మనిషికి తన కృప చొప్పున అనుగ్రహించాడు. అందుకేమందో చూడండి, 6వ వచనం. తన ప్రియుని యందు, యేసయ్య నందు. యేసయ్య లేకుండా ఈ మహిమ మనకు లేదు. యేసయ్య లేకుండా మానవుడు సృష్టించబడలేదు. త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయిన క్రీస్తులో, కుమారునిలో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అని ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఏమనుగ్రహించాడు? కృపను, మహిమను. అనగా ఆ మహిమను తన కృప చొప్పున అనుగ్రహించాడు. దానికి కీర్తి కలగాలి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని ఎందుకు సృష్టించుకున్నాడంటే, నరుడు తన పక్షంగా ఉండి, తనకు ప్రతినిధిగా ఉండి ఈ విశ్వాన్ని పరిపాలించాలి. అది కూడా ఈ భూమి మీద నుండి జరగాలి. అది దేవుని యొక్క నిత్య సంకల్పము. ఆ సంకల్పం ప్రకారంగా ఈ విషయాన్ని దేవుడు ముందుగానే ఉద్దేశించాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క ఉద్దేశము మనిషి పట్ల, మానవుడు తన స్వారూప్యాన్ని కలిగి దేవుణ్ణి ఈ విశ్వానికి కనపరచాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఉన్నాడని మనందరికీ తెలుసు. ఎవరైనా దేవుణ్ణి చూచారా? దేవుణ్ణి ఎక్కడ వెతికి పట్టుకోగలం? నువ్వు దేన్నైనా వెతికి పట్టుకోవచ్చు. ఇప్పుడు చంద్రమండలం ఉంది, మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ టెక్నాలజీ ఉంటే, గ్రహాలు ఉన్నవి, వెళ్ళొచ్చు. చివరికి ఈ కరోనా వైరస్ మన కంటికి కనబడినటువంటిది అయినా అది ఒక పదార్థం కాబట్టి దాన్ని మైక్రోస్కోప్తో చూడొచ్చు, దాన్ని పసిగట్టొచ్చు. దేవుణ్ణి నువ్వు ఎక్కడ పట్టుకోగలవు? దేవుణ్ణి ఎక్కడ చూడగలవు? దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే తప్ప. అందుకే దైవ గ్రంథంలోనూ ఈ విశ్వంలోనూ దేవుడే ఒక మర్మం, ఈజ్ అ మిస్టీరియస్ వన్. ఆయన ఒక మర్మమైనటువంటి వ్యక్తి. ఈ జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోవటం చాలా కష్టం. దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటేనే మనకు అర్థం కాదు. ఎలా త్రిత్వమై ఉన్నాడు? దేవుడు ఒక్కడే అంటారు, దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారంటారు. 3 వ్యక్తులు వేరువేరు కానీ మనం విడదీయలేమంటాము. ఏ విధంగా దేవుడు ఉన్నాడు అని చాలామందికి ఈనాటికి అర్థం కానటువంటి మర్మముగానే ఉండిపోయింది. అయితే దైవ గ్రంథము ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నది. అయితే దాన్ని అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోదు. కానీ ఒకరోజు నా నిత్యత్వానికి వెళ్ళినప్పుడు, ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూడబోతున్నాం. ఆయన ఎలా ఉన్నాడో అలాగూ మనం ఉండబోతున్నాము.
ఈ విశ్వానికి దేవుడు మన ద్వారా తన మహిమను కనపరచాలనుకుంటున్నాడు. ఆ సంకల్పం చొప్పుననే దేవుడు మనిషిని సృష్టించుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే దైవ గ్రంథము ప్రారంభమైంది. అందుకే ఈ లేఖనంలో మనం నేర్చుకునే 2 ప్రాముఖ్యమైన మాటలు ఈరోజు 2 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది గనుక ఆయనకు ఒక పని ఉన్నది. ఆయన ఒక విషయాన్ని ఉద్దేశించాడు గనుక దాన్ని నెరవేర్చడానికి పని జరిగిస్తూ ఉన్నాడు. ఈనాడు చూడండి, చాలామంది సోమరులుగా కూర్చుంటారు. కారణం వారికి ఏ ఉద్దేశము లేదు. కొంతమంది ఎప్పుడు కష్టపడతారు. ఏంటయ్యా ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే, నాకు ఒక ఫలానా గురి ఉన్నదండి, నాకు ఒక ఉద్దేశం ఉన్నది, నా బిడ్డలను చదివించాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నా వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నాను. ఎందుకు? నాకు ఒక పర్పస్ ఉన్నది, నాకు ఒక ఉద్దేశం ఉన్నది. ఏ ఉద్దేశం లేనివాడు ఏ పని చేయడు. ఈ రోజున చాలామంది పిల్లలు ఎందుకు సోమరులు? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏదో ఒకటి కాలక్షేపం చేయాలంటే దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి కాలాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. అది కాలక్షేపం అంటే. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చదువుతున్నావా? నేర్చుకుంటున్నావా? దేవుని దగ్గర సమయం గడుపుతున్నావా? ఏమీ లేదు. కారణం, నాకే ఉద్దేశము లేదు. దేవునికి ఒక ఉద్దేశం అన్నది. ఆ ఉద్దేశంతోనే తాను ఒక పని ప్రారంభించాడు. ఏంటి ఆ పని? అందుకే దైవ గ్రంథము ఒక పనితో ప్రారంభమవుతుంది. గమనించారా? ఏంటి ఆ పని? ఒకసారి చూడండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలోకి రండి. 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఆదియందు దేవుడు ఉండెను అని లేదు ఇక్కడ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన ఒక పని మొదలు పెట్టేశాడు. ఎందుకు మొదలు పెట్టాడు? ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటి? ఎఫెసీ పత్రికలో మనం చూచాం. కనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కనుక ఆయన ఒక పని ప్రారంభించాడు. ఆ పనిని ఆయన ఈ యుగాంతములో ముగించబోతూ ఉన్నాడు. ఏం ముగించబోతూ ఉన్నాడు? ఆయన భూమి ఆకాశాలను సృష్టించడం మొదలుపెట్టాడు. ఏమి అకంప్లిష్ చేశాడు? ఏమి సాధించాడు? వాక్యం చదువుదాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. దేవుడు ఏమి సాధించాడు? ఒక పట్టణాన్ని సాధించాడు. ఒకదాన్ని ఉద్దేశించాడు. ఏమి ఉద్దేశించాడు? ఆ పట్టణమే. ఆయనకు ఒక పట్టణం కావాలి, ఆ పట్టణాన్ని నిర్మించాలి. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి పని ప్రారంభించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక అక్కడి నుంచి సృష్టి అంతా కూడా మనకు రాయబడి ఉన్నది 1వ అధ్యాయంలో. ఇక ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకానికి వచ్చేసరికి దేవుడు ఏమి సంకల్పించి సృష్టిని ప్రారంభించాడో దాన్ని సాధించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఇప్పుడు 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. గమనించారా? దేవుడు మనిషికి తోడై ఉండాలి. దాన్ని సాధించేశాడు. అయితే ఈ లోపు చాలా కార్యాలు జరిగినాయి.
అయితే దేవుడు ఏమి సంకల్పించాడో దాన్ని సాధించాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమంటే, దేవుడు సాధించినటువంటి ఆయన యొక్క సంకల్పంలో నీవు ఉండబోతున్నావా? నీ కొరకు దేవుడు కలిగినటువంటి ఉద్దేశంలో, ఆ సంకల్పంలో నువ్వు ఉండబోతున్నావా? నీ ఉండాలి అంటే యేసయ్యను నమ్మాలి. యేసుని నమ్మకోకుండా నీవు ఆ మహాపట్టణంలో ఉండలేవు. ఇంతకీ ఆ పట్టణం ఎవరు? ఇప్పుడు లేఖనం చదువుదాం. ఆ పట్టణము 10వ వచనంలో చెప్పబడింది. ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇంతకీ ఆ యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం ఎవరంటే సంఘము. ఇప్పుడు 9వ వచనం, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఎవరు ఈ గొర్రెపిల్ల యొక్క భార్య? గొర్రెపిల్ల ఎవరు? ఎవరైతే మానవుల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడో ఆయనే గొర్రెపిల్ల, యేసు ప్రభు. ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇంతకీ ఆ పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. ఆ సంఘములో ఉన్నది ఎవరు? యేసయ్యను నమ్మినటువంటి మానవులు, అనగా మనము. యేసుని నమ్మిన వారు మాత్రమే. ఇది దేవుని యొక్క సంకల్పం. దీని కొరకే దేవుడు ఈ విశ్వానికి పునాదులు వేశాడు. కానీ మానవులమైన మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా సంపాదించుకుందామా, ఇది తప్ప దేవుని సంకల్పం ఏంటి, నా పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే ఆలోచన మానవునికి లేదు. అందుకే సాతానుడు ఈ సంకల్పాన్ని గ్రహించకుండా మానవుడు ఈ భూలోక పరిధిలోనే జీవించాలి, ఈ భూలోకమే శాశ్వతం అనుకోవాలి అనేటువంటి ఆలోచనను మనిషిలోకి తీసుకొచ్చి మనిషిని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2 లేఖనాల్లో మనం నేర్చుకునే విషయం ఏమంటే, దేవుడు ఒక విషయాన్ని సంకల్పించాడు గనుక ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ పనిలోనే ఉన్నాడు, ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఏమి సంకల్పించాడు? ఇదిగో ఒక పట్టణం కావాలి. ఆ పట్టణము వాస్తవంగా రాళ్లతో కట్టబడిన పట్టణం కాదు. ఆ పట్టణం ఎవరంటే దేవుని బిడ్డలే. ఆ పట్టణం, ఆ దేవుని బిడ్డలే దేవుని యొక్క నివాస స్థలమై ఉండబోతున్నారు. మనలో దేవుడు ఉండాలి అనుకుంటున్నాడు. నీలో నాలో ఏ విధముగా యేసయ్య నివాసం చేస్తూ ఉన్నాడో మనందరిలో నివాసం చేయాలనుకుంటున్నాడు. మనందరినీ ఒక పాత్రగా కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఆ పాత్రలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. అదే క్రైస్తవ సంఘము, అదే నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణములో దేవుడు ఉండాలి. అంతేకాదు, ప్రతి మనిషిలో ఆయన ఉండాలి. గమనించారా? మనలో ఆయన ఉండాలి, మనము ఆయనలో ఉండాలి, నేను కూడా ఆయనలో ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నేను మిళితమై ఉండాలి. అదే ప్రభు అన్నాడు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఎలాగ జీవించగలం? నేను మీలో ఉందును, మీరు నాలో ఉండండి. ఇది నా సంకల్పం. ఈ సంకల్పం కొరకే నేను ప్రాణం పెట్టాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో మనం 2 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. దేవుడు బైబిలుని ఒక పనితో ప్రారంభించాడు. ఆ పని ఏంటంటే భూమి ఆకాశాలను సృష్టించటం. అలాగే పనితోనే ముగించాడు. ఆ పని ఏంటంటే ఆయన ఏమి సంకల్పించాడో దాన్ని ముగించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. దేవుడు సృష్టిని సృజించటములో ఏ పని అయితే ప్రారంభించాడో దాన్ని బట్టి తాను అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోలేదు. గమనించండి, దేవుడు సృష్టిని చేయటానికి ఏ పని అయితే చేశాడో
దాని ద్వారానే దేవుడు ఒకేసారి ఆ మహాపట్టణాన్ని సాధించలేదు. మరి ఎలా సాధించాడు? తాను ఒక కార్యాన్ని నిరంతరము చేయటం ద్వారా సాధించాడు. దైవ గ్రంథంలో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ లేఖనాలు జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గమనించారా? దేవుడు మనల్ని సృష్టించాడు. ఎక్కడ? క్రీస్తులో. మానవునికి దేవుడిచ్చినటువంటి స్వారూప్యము క్రీస్తు యొక్క స్వారూప్యము. మనం సృష్టించబడ్డాం, కానీ పాపాత్ములం అయిపోయాం. దేవునికి వ్యతిరేకంగా తిరిగాం, దేవునికి దూరస్తులమయ్యాం. అలాగు దూరస్తులమైన మనలను దేవుడు మరలా తన యొద్దకు పిలుచుకున్నాడు. ఆ పిలుచుకోవటం అనేది ఒక పని. ఆ పిలుపు మనకు అందించటానికి ఆయన మధ్యలో చాలా కార్యాలు చేయవలసి వచ్చింది. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన చేతి పని అయి ఉన్నాము. అంటే ఏం చేశాడు? ఆయన తన చేతులు ఉపయోగించి ఈ సంఘం అనే మహాపట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణాన్ని నిర్మించడం అంటే నిన్ను నిర్మించటమే. నీ జీవితాన్ని నిర్మించటం మొదట, నా జీవితాన్ని నిర్మించటం. నా దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నేను పాపాత్ముడినై దేవునికి దూరస్తుడిని అయిపోయినప్పుడు మరలా నా మీద తన కనికరాన్ని చూపించి తన హస్తాన్ని నా మీద ఉంచి నన్ను మలచి తాను ఉద్దేశించినటువంటి ఉద్దేశం ప్రకారంగా నన్ను నిర్మించుకున్నాడు. అదే భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. మరలా చదువుతాను, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ మాటలు మనకు అర్థం కావాలి అంటే ఒక్కసారి ఆది కాండంలోనికి మనం వెళ్ళాల్సి ఉన్నది. దేవుడు మానవ జాతిని సృష్టించాలనుకున్నప్పుడు కోట్ల మంది ప్రజలను వేరువేరుగా దేవుడు సృష్టించలేదు. ఒక మనుషుని యందు మానవ జాతి అంతటినీ కూడా సృష్టించేశాడు. ఆ ఒక్క మనుషుడు ఎవరంటే ఆదాము. మనం ఆదామునందు సృష్టించబడ్డాము అని అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఒక మనుష్యుని నుండి ఈ భూలోకములో ఉన్నటువంటి సకల జాతి మనుషులను దేవుడు సృష్టించి ఒక మనుషునిలో సృష్టించబడ్డాం. అలాగే స్త్రీని కూడా దేవుడు ఆదాములోనే సృష్టించేశాడు. అది అయిపోయింది. వాక్యం చదువుదాం. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం. అందరూ చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఎంతమందిని? నరులను కాదు, నరుని సృజించెను. అయితే ఆ నరునిలోనే అనేక మంది నరులు ఉన్నారు. దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాములో మానవ జాతి అంతా సృష్టించబడింది. అంతేకాదు స్త్రీ కూడా ఆదాములోనే సృష్టించబడింది. అదే మాట సంఘాన్ని గురించి మాట్లాడుతూ క్రీస్తు యేసునందు మనలను సృష్టించి అనంది. క్రీస్తులో మనం సృష్టించబడ్డాము. ఇది నూతన యెరూషలేము. 2వ భాగం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఇక్కడ సృష్టించి అని లేదు, దేవుడు సృష్టించేశాడు. ఇప్పుడు నిర్మించాడు. ఏం తీసుకున్నాడు? మట్టిని తీసుకుని
మనిషిని నిర్మించాడు. వాస్తవంగా తెలుగులో ఉన్నటువంటి నిర్మించి అనే తర్జుమా కరెక్ట్ అయిన తర్జుమా కాదు. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ ఫార్మ్డ్ అని ఉంటుంది, లేక హీ మేడ్. ఇప్పుడు మనిషిని ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక ఆకారాన్ని చేశాడు. ఒక ఆకారాన్ని చేయటము అనేటువంటిది నిర్మించడం కాదు. ఇక్కడ ఆ నిర్మాణం అనేటువంటి పదము వేదాంత పరంగా కొంచెము కరెక్ట్ అయినటువంటిది కాదు. దేవుడు ఈ ఫార్మ్డ్, తయారు చేసి మనిషిని ఇలాగు చేయాలని అలాగు చేసేసాడు. చేసిన తర్వాత నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. ఇక ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని దేవుడు ఒక ప్రక్కటెముకను తీశాడు. ఇప్పుడు ఈ ప్రక్కటెముక కేవలం ఎముక కాదు, మాంసము ఎముక రెండు ఉన్నాయి. అందుకే 23వ వచనం చూడండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఆ ఎముకని తీసి స్త్రీని నిర్మించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? స్త్రీని నిర్మించాడు. స్త్రీని చేయలా. నిర్మించడం అనేది ఎందుకు గుర్తంటే, మానవులలో నుండి, పాపాత్ములైన మానవుల్లో నుండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొని ఒక సంఘాన్ని నిర్మించబోతున్నాడు, ఒక పట్టణాన్ని నిర్మించబోతున్నాడు. ఆ పట్టణమే నూతనమైన పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేమే సంఘము. ఆ సంఘములోనే దేవుడు తన మహిమను కనపరచాలనుకుంటున్నాడు. ఆ మహిమను ఈ విశ్వానికి చూపించాలి. అది దేవుని యొక్క నిత్య సంకల్పము. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఆదాము రాబోయేటువంటి క్రీస్తుకు గుర్తు. అలాగైతే ఇక్కడ ఉన్నటువంటి హవ్వ రాబోయేటువంటి సంఘానికి గుర్తు. రాబోయే సంఘం ఎవరు? మనం. క్రీస్తు ఎవరు? 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమున పుట్టినటువంటి యేసయ్య. ఆయనకు గుర్తు ఆదామైతే నిజ రూపం ఎవరు? యేసే. అసలైన వాడు ఆయన. కాబట్టి దేవుడు ఏమి సంకల్పించాడో దాన్ని తన నిర్మాణము ద్వారా సాధించాడు, కానీ సృష్టించడం ద్వారా సాధించలేదు. అయితే ఆ సృష్టి అనేది లేకుండా నిర్మాణం అనేది లేదు. కాబట్టి దేవుడు తాను సంకల్పించిన దాన్ని సాధించటానికి 2 పనులు చేశాడు. ఏంటా 2 పనులు? ఒకటి, ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించాడు. అది. రెండవది, ఆయన తన చేతితో నిర్మించటం మొదలుపెట్టాడు. ఏమి నిర్మించాడంటే ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించాడు. అదే సంఘము. ఆ సంఘములోనే నువ్వు నేను ఉన్నాము. ఎందుకు? నిరంతరము ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఇది మన పట్ల దేవునికి ఉన్నటువంటి మహోన్నతమైన సంకల్పం. దేవుని బిడ్డలారా, నీవు నేను భూమి మీద ఊరికే ఊడిపడలేదు. నీకు నువ్వుగా పుట్టలేదు. గుర్తుంచుకో. బతుకుతున్నాం, చచ్చిపోతాం ఒకరోజు. నిన్న ఒక పాస్టర్ గారు చనిపోయారు. భూస్థాపనకి వెళ్ళాల్సి వచ్చింది. అసెంబ్లీ సౌగాడు పాస్టర్ గారు కాదు, అనంతపురంలోని ఒక పాస్టర్ గారు. ఎవరైనా ఎప్పుడు చనిపోతారో తెలియదు. అయితే యేసుని నమ్ముకుని చనిపోతే దేవుని సంకల్పం నెరవేరినట్టే. నువ్వు నిరంతరం ఆయనతో ఉంటావు. ఎప్పుడైనా మనం చనిపోతాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుడు దేవునితో నిరంతరము జీవించాలి. అది ఆయన సంకల్పం. ఆ సంకల్పం కొరకే దేవుడు ఈ రెండు కార్యాలు చేశాడు. ఒకటి సృష్టించాడు, రెండవది నిర్మించాడు. గుర్తుంచుకోనండి, సృష్టించాడు, నిర్మించాడు. అయితే ఈ నిర్మాణం అనేది ఆటోమేటిక్గా రాలేదు. ఏం జరిగింది?
ఈ నిర్మాణము రావటానికి ఈ సృష్టించిన వాని మీదే దాని మీదే పనిచేశాడు దేవుడు. ఏం పని చేశాడు? 5 కార్యాలు చేశాడు. 5 అడుగులు వేయాల్సి వచ్చింది దేవుడు. ఏం చేశాడు? మొట్టమొదటిది, దేవుడు తాను అనుకున్నటువంటి దాన్ని సాధించటానికి ఆ నూతన యెరూషలేము అనేటువంటి ఆ మహాపట్టణాన్ని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని, మహా అనే కరెక్ట్ కాదు, పరిశుద్ధ పట్టణాన్ని సాధించటానికి, ఆ సంఘాన్ని నిర్మించుకోవటానికి 5 పనులు. మొట్టమొదటిది, మనలను విమోచించుకున్నాడు. ఎందుకంటే ఆదాము పాపం చేశాడు, మానవ జాతి అందరూ కూడా పాపాత్ములైపోయారు. కనుక ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని విమోచించాడు. వాక్యం చదువుదాం. ఈ 5 పాయింట్లు జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. విన్నారా? పాపాత్ముడైన మానవుడు దేవుడు ఏమైతే సంకల్పించాడో అది నెరవేరలేదు. ఈలోపు సాతానుడు వచ్చాడు, మనిషిని మోసం చేశాడు, మానవుడు పాపాత్ముడైపోయాడు, దేవునికి దూరమయ్యాడు. ఈ దూరమైన మానవుణ్ణి దేవుడు త్రోసివేయలేదు. ఆ మనిషిని విమోచించాలి అనుకున్నాడు. ఆ విమోచించటం కొరకు ఆయన మానవ రూపం దాల్చాడు. ఆయన సిలువలో మన కొరకు రక్తము కార్చి తన రక్తము చేత మనలను విమోచించాడు. అందుకే 20వ వచనం ఏమంటుందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎందుకు? దేవునికి ముందుగానే తెలుసు మానవుడు పాపం చేస్తాడు అని. కాబట్టి భూమికి పునాదులు వేయబడక మునిపే, మనిషిని సృష్టించక మునిపే తాను ఆశించిన దాన్ని సాధించడం కొరకు తన కుమారుణ్ణి గొర్రెపిల్లలాగా ప్రక్కన పెట్టాడు. అందుకే ఆయనకి పేరు క్రీస్తు అని పెట్టబడింది. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఒక పని కొరకు నియమించబడ్డాడు. ఏ పని కొరకు నియమించబడ్డాడు? మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము చేసి దేవుని యొద్దకు మరలా మనిషిని తీసుకురావటం కొరకు. అందుకే లేఖనం చెబుతున్నది, భూమికి పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. నీ కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు? భూమికి పునాదులు వేయబడక మునిపే. అసలు ప్రణాళిక ఎప్పుడు వేయబడింది? భూమికి పునాదులు వేయబడక మునిపే. దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? భూమికి పునాదులు వేయబడక మునిపే. కాబట్టి ఈ రోజున ఉన్న నీవు ఆ దినాల్లోనే దేవుని యొక్క సంకల్పంలో ఉన్నావు. సహోదరుడా, నీ రక్షణ ఉచితమే, కానీ అది దేవుని ఏర్పాటు, అది దేవుని దయా సంకల్పం. ఆయన నీ ఎడల కృప చూపించాడు, నా ఎడల కృప చూపించాడు. ఏంటి ఆయన చూపిన కృప? క్రీస్తు ద్వారా మనలను విమోచించాలి. ఎందుకంటే ఆయన సంకల్పించిన దాన్ని ఆయన సాధించాలి అనుకున్నాడు. కాబట్టి ఇదంతా దేవుని పని, నీ పని, నా పని కాదు. ఆయన చేసిన పనిలోనికి మనం వచ్చాము, దాన్ని మనము విశ్వాసము ద్వారా స్వీకరించాం. కాబట్టి దేవుడు తీసుకున్న మొట్టమొదటి అడుగు, ద ఫస్ట్ స్టెప్, రిడెంప్షన్, విమోచించటం. మనిషిని విమోచించాడు. ఇక రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మనిషి తిరిగి జన్మించాలి. విమోచన ఒకటి చాలదు. చూడండి, ఒక పిల్లవాడు గోతులో పడ్డాడు, వాడిని బయటికి లాగాము అంటే విమోచించామని. లేకపోతే ఒక సింహం వచ్చి వాడి మీద దూకబోయింది, గబుక్కుని ఆ పిల్లోని పట్టుకున్నావు, విమోచించావు. లేదా ఒక కారు దూసుకుని వస్తుంది, ఒక పిల్లవాడు రోడ్డు మీద నడుస్తున్నాడు, పసిపిల్లోడు, గబుక్కుని లాక్కొచ్చావు, బయట పడేసావు. ఇవన్నీ కూడా విడిపించటానికి సూచనలు.
ఈ విమోచన అనేది పాపము నుంచి విమోచన రక్తము ద్వారా కలిగేది. యేసయ్య రక్తము చిందించి మన పాపానికి ప్రాయశ్చిత్తము చేసి ఆ పాపము నుండి మనలను విమోచించాడు. అది మొదటి స్టెప్, అంతే. అది ఒకటి చాలదు. మనం ఇప్పుడు తిరిగి జన్మించాలి. మనము తిరిగి జన్మించాలి అంటే దేవుడు తన ఆత్మను మనకివ్వాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు తనలో ఉన్న నిత్య జీవాన్ని మానవునికి అనుగ్రహించాలి. ఆ జీవము ఎవరిలోనికి వస్తుందో వాడే తిరిగి జన్మించగలడు. మనలను దేవుడు తిరిగి జన్మింపచేశాడు. ఎలాగూ చేయగలిగాడు? విమోచన కలిగింది గనుక దేవుడు తన జీవాన్ని ఇవ్వగలిగాడు. ఒకవేళ విమోచనే జరగకపోతే తన జీవాన్ని పాపాత్ముడైన మానవునికి దేవుడు ఎన్నటికీ ఇవ్వలేడు. తన జీవాన్ని ఇవ్వటం అంటే తన ఆత్మని ఇవ్వటమే. తన ఆత్మని ఇవ్వటం అంటే తన జీవాన్ని ఇవ్వటం. తన ఆత్మని ఇవ్వటం అంటే తన్ను తానే నీకు అర్పించుకోవటం, తనకు తానే నీలో ప్రవేశించటం, నీ ఆత్మలో ప్రవేశించటం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ విశ్వ సార్వభౌముడు, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు మానవుని యొక్క ఆత్మలో నివాసము చేయటం అనేది అసంభవం. కారణం, మానవుడు పాపాత్ముడు. కాబట్టి మొదట మానవుని పాపానికి విమోచన జరగాలి. అది జరిగించటానికే దేవాది దేవుడు యేసయ్య ఈ భూమి మీద నరావతారి అయ్యాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన జరిగింది గనుక దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు, తన జీవాన్ని మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం తిరిగి జన్మించాం. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. అందరం 2 చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? దేవా, నా రక్షణకై స్తోత్రాలు. 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. గమనించారా? మరలా అంటే తిరిగి జన్మింపజేసెను. ఇదే రీబర్త్ అంటాం మనం, రీజనరేషన్. చాలామందికి ఉన్న ఒక సమస్య ఏంటంటే యేసయ్యను నమ్మిన తర్వాత రక్షణ పోద్ది కదా అని. నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఎలా రక్షణ పోద్ది? ఇప్పుడు చూడండి, నీ కుమారుడు తప్పిపోయాడు అనుకోండి. నీ కుమారుడు తప్పిపోవచ్చేమో కానీ నీ పేరు మాత్రం వాడికి ఉంటుంది, నీ ఇంటి పేరు వాడికే ఉంటుంది. ఎవరబ్బా ఎవరంటే పలానా వ్యక్తిని అంటాడు. ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు? ఇల్లు ఇడిచిపెట్టి వచ్చేసానండి. వాడు రిబెల్ అయ్యాడు, తిరుగుబాటు చేశాడు, తప్పు చేశాడు, ఇడిచిపెట్టాడు, కానీ నీ పేరేం పోలా. అలాగే యేసుని నమ్మిన తర్వాత, నమ్మక ముందు సంగతి కాదు, నమ్మక ముందు మనం సృష్టించబడినటువంటి జీవులం, మనలో దేవుని ఆత్మ లేదు. ఎప్పుడైతే యేసుని నమ్మావో నీకు పాప విమోచన కలిగింది. ఎప్పుడైతే విమోచన కలిగిందో దేవుని ఆత్మ నీలో ప్రవేశించాడు, ఆయన నిన్ను తిరిగి జన్మింపజేశాడు. ఇది నూతన సృష్టి. హల్లెలూయా. ఏం జరిగింది? నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో అంటే అర్థం ఏంటి? ఇదిగో క్రొత్తవాయను. ఏమి క్రొత్తవైని? నా జీవితమే క్రొత్తదైపోయింది, నేను తిరిగి దిస్ ఈజ్ ద రీజనరేషన్, రీబర్త్. ఒకడు క్రొత్తగా తిరిగి జన్మించాలి. అది నీకు జరిగిందా దేవుని బిడ్డ? నీ అంతరంగంలో యేసయ్య నివాసం చేస్తూ ఉన్నాడా? నువ్వు ఆయన నీలో ఉన్నాడు అంటే నువ్వు ఆయనలో ఉన్నావని, నువ్వు ఆయనలో ఉన్నావంటే ఆయన నీలో ఉన్నాడని. అలాగూ ఉన్నప్పుడే నువ్వు నిరంతరము రాబోయేటువంటి యుగాల్లో ఆయనతో ఉండబోతున్నావు. అది దైవ సంకల్పం నీ పట్ల. అది 2వ అడుగు. దట్ ఇస్ ద సెకండ్ స్టెప్. 3వది దేవుడు చేసినటువంటి పని. మనము తిరిగి జన్మించడం ఒకటే కాదు, మనము రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళాలి. రూపాంతర అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆయన జీవం మనలోకి వచ్చినప్పుడు,
కాబట్టే దేవుడు తన జీవాన్నిచ్చి మనల్ని తిరిగి జన్మింప చేశాడు. ఇప్పుడు ఈ వాక్యము చేత మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సును మార్చుకొని రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళాలి. ఈ రూపాంతరం అనగానే నాకు గొంగళి పురుగు జ్ఞాపకం వస్తుంది. గొంగళి పురుగు రూపాంతరం చెందుతుంది. గొంగళి పురుగు మీద పడిందంటే ముందు అసలు దాన్ని తీసే వరకు మనకి ఏమైపోదు, ఒళ్ళంతా జలతరిస్తుంది. అది ఇంత జీవి. అదే చీతోకొలక చిలుక అనుకోండి, పిల్లలు కూడా పరిగెత్తికెళ్ళి పట్టుకుంటారు. అది ఎలా అలా మారింది? రూపాంతరం చెందింది. అది గూట్లోకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందింది. మనము కూడా యేసు జీవాన్ని కలిగి ఉన్నాం కదా, రూపాంతరం చెందాలి. ఆ రూపాంతరం ఎలా జరుగుతుంది? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి. మర్యాదలు అంటే ఈ లోక పద్ధతులు ఉన్నాయి. ఈ లోక పద్ధతిని అనుసరించొద్దు. లోకం చేసినట్టుగా మనం చేయకూడదు. లోకపు యొక్క పోకడలు మనకు ఉండకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి. ఏది దేవుని చిత్తం? ఇప్పుడు ఈ రోజున మీకు దైవ చిత్తాన్ని చెబుతూ ఉన్నాను. ఏదో ఒక వర్తమానం చెప్పేయగలను మీకు. కానీ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని నా అంతరంగంలో ప్రేరేపించాడు. కొంచెం కష్టంగా ఉండొచ్చు దీన్ని అర్థం చేసుకోవటం, అయినా నా ప్రజలకు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు మొదట నేను ఆశీర్వదించబడతాను. అసలు దైవ చిత్తం ఏంటి మనిషి పట్ల? అసలు మనుషుడు ఇక్కడెక్కడ ఎందుకు కొట్లాడుతూ ఉన్నాడు? దైవ చిత్తం ఏదో తెలియటం లేదు. ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే నాకు కావాలి, ఈ లోక భోగాలు. ఇదే మనిషి యొక్క ఆలోచన. ఏంటంటే మనసు ఏది కోరుకుంటుందో, శరీరం దేని కోరుకుంటుందో దాన్ని సంతృప్తి పరచుకోవటానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు. కారణం ఏంటంటే అసలు దైవ చిత్తం ఏంటి నా పట్ల? ఈ విశ్వం పట్ల దైవ చిత్తం ఏంటి? దేవుడు సృష్టికర్త కదా, ఆయనకు ఒక సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పం ఏంటి నేను తెలుసుకోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన సంకల్పం అంతా కూడా దైవ గ్రంథంలో బయలుపరచబడింది. నీ చేతిలో ఉంది, నీ మాతృభాషలో ఉంది. చదువుతున్నావా? కాబట్టి భక్తుడు అంటున్నాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. అసలు మొదట దైవ చిత్తం నీకు తెలియాలంటే మీ మనస్సు మార్చుకోవాలి. తర్వాత నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. ఈ మనసు మారటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక అడవిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు చెట్లు అవన్నీ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఎవడు వెళ్ళలేదు అంతకుముందు ఆ త్రోవన. ఆ త్రోవమంటే నువ్వు వెళ్ళాలి అంటే ముందు అసలు త్రోవ ఏర్పరచుకోవాలి. చెట్లు నరుక్కుంటూ త్రోవ ఏర్పరచుకుంటూ వెళ్తావు. నీ వెనక మరి ఒకళ్ళు వచ్చారనుకో, వాడేమి మరలా ఆ త్రోవమటి ఇంకొక త్రోవ వేసుకొని అవసరంలా అలాగే వెళ్ళిపోతాడు. బండి బాట అంటాను చూసారా? కొన్ని చాలల్లో బండి బాట అని ఉంటుంది. ఆ ముందు ఒక బండి వెళ్ళి ఉంటుంది, తర్వాత ఇంకొక బండి వెళ్ళి ఉంటుంది. అలాగ ఒక త్రోవ ఏర్పడింది. లేదా కాలిబాట అంటారు. కాలిబాట అంటే అర్థం ఏంటి? అది రహదారి కాదు, అది కావాలని వేసింది కాదు. ఏదో అడ్డం పడి ఒకడు వెళ్ళాడు, వాడు వెనకాల ఇంకొకడు వెళ్ళాడు, అది బాట ఏర్పడింది. అలాగే మన మెదడులోనంట బాటలు ఉంటాయంట, అంటే దారులు ఉంటాయి. ఏంటా దారి? మనము చిన్నప్పటి నుంచి దేనికి అలవాటు పడ్డామో, ఏమి ఆలోచించడానికి అలవాటు పడ్డామో, ఏమి చూడటానికి అలవాటు పడ్డామో, ఏమి చేయటానికి అలవాటు పడ్డామో అవి దారులు ఏర్పడి ఉంటాయి. అందుకని నువ్వు పండుకున్నా అదే ఆలోచన, లేచినా అదే ఆలోచన. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను, ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, కానీ నా మనసు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానండి.
వీడు పిహెచ్డి చేయాలనుకుంటాడు, బాగా చదవాలనుకుంటాడు, బుర్ర మాత్రం పెట్టడు చదువు మీద. ఎందుకు బుర్ర పెట్టడం లేదు? ఆల్రెడీ వీడు బుర్రలో వేరే దారులు ఉన్నాయి, ఆ దారుల్లోనే ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆ దారులు పూర్తి చేయాలి. ఎలా పూడ్చగలవు? ఇప్పుడు నీ మనసు అదే దారిని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దైవవాక్యాన్ని చదివి వేరే నూతనముగా ఆలోచన చేయాలి. హల్లెలూయా. అందుకేమంటున్నాడు చూడండి, మీ మనసు మారి నేను మారాలి, నేను మంచివాడిని కావాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అనుకున్నావుగా, మనసు మార్చుకున్నావు. ఇప్పుడు నూతన పరుచుకోవాలి, నూతన దారి. ఇప్పుడు ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేయటం చాలా కష్టం. నువ్వు అలారం పెడతారు, కొంతమంది ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు, అది మళ్ళీ కొడతా ఉంటుంది, మళ్ళీ ఆఫ్ చేస్తారు, ఈసారి ఇసురవతలు పడేస్తారు సెల్లో ఏదో ఒకటి. ఏంటి? నీ బుర్ర ఒప్పుకోవట్లా, కొంచెం నిద్రపో, ఏముందలే, అసలే లాక్డౌన్లో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలవు? అసలు నువ్వు ఎప్పుడు చేయవు. యు ఆర్ పోస్ట్ పోనింగ్ ఎవ్రీథింగ్. నీకు పోస్ట్ పోన్ చేసే బుర్ర ఉంది, పోస్ట్ పోన్ చేసే దారి ఏర్పడింది నీ బుర్రలో. బుర్ర మార్చు, ఆలోచన మార్చు, బలవంతాన్ని లే, 5 గంటలకే లే, కొత్త దారి. బైబిల్ చదవటం మొదలెడతావు, 2 వచనాలు చదవగానే ఎప్పుడు పోద్దో ప్రాణం పైకి పోద్ది. గంట తర్వాత లేచి ప్రార్థన చేశాను అనుకుంటావు, ప్రార్థన లేదు, బూడిద లేదు, 2 వచనాలు చదివావు, నిద్రపోయావు మళ్ళీ. అందుకని ఏం చేస్తావు? నిలబడి చదువుపోని, ముందు కొత్త దారి. ఆ కొత్త దారి వేసే అంతవరకు కష్టం. నూతన పరచబడుట వలన రూపాంతరము చెందుడి. దేవుని బిడలారా, రూపాంతరము చెందటానికి కావలసినటువంటి జీవము నీలో ఉన్నది. హల్లెలూయా. మీరు గమనించారా? ప్రతి జంతువు రూపాంతరం చెందదు, గొంగళ పురుగే రూపాంతరం చెందిద్ది. కారణం, ఆ గొంగళ పురుగు రూపాంతరం చెందేటువంటి అది లోపల ఉంది. దేవుని బిడ్డలకు రూపాంతరము చెందేటువంటి జీవం ఉంది. ఏ జీవం అది? యేసయ్య జీవం, దేవుని జీవం. అది నీకు ఎలా అనుగ్రహించబడింది? యేసుని ఎప్పుడైతే నమ్మావో నువ్వు విమోచించబడ్డావు. ఎప్పుడైతే విమోచించబడ్డావో దేవుని జీవం నీలోకి వచ్చింది. ఆ జీవము నిన్ను రూపాంతరపరచాలనుకుంటున్నది కనుక రూపాంతరం చెందు. అది 3వ స్టెప్. ఇది కూడా దేవుడే చేస్తున్నాడు నీ జీవితంలో. దిస్ ఇస్ ద 3rd స్టెప్. ఇక 4వది, దేవుడు ఏం చేశాడు మన జీవితంలో? మనల్ని రూపాంతరపరచడమే కాదు, క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చాలి అనుకుంటూ ఉన్నాడు. వాక్యం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ముందుగా ఎరిగాడు. ఎక్కడా? భూమి పునాదులు వేయబడక మునుపు. అంతేకాదు, నిన్ను ఏర్పరచుకున్నాడు. వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొగుటకు. ఏంటంట? తన కుమారునికి ఏ స్వారూప్యం ఉందో అదే స్వారూప్యం. మీలో ఎంతమంది పొద్దున్న అద్దంలో చూసుకోగానే సింహమో కోతో కనబడింది అద్దంలో? ఎవరికైనా కనబడిందా? అద్దంలో కోతి కనపడిందంటే నీ ముఖం కోతిలాగా ఉందని అర్థం, అంతేనా? లేదా అద్దంలో నీ ముఖమే కనపడిందంటే ఇలాగే ఉందని నీ ముఖం. అందుకే మన ముఖాన్ని మనం చూసుకోలేం అద్దం ఉంటే తప్ప. అద్దం లేకపోతే మనకి ఏమీ కనపడదు ముఖం. దేవుడు అన్నీ చూసుకోవచ్చు మనం, ఏం కావాలంటే అన్నీ. ఈ ముఖాన్ని మాత్రం చూసుకోలేం అద్దం ఉంటే తప్ప. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను చూచినప్పుడు తన కుమారుని చూచినట్టుగా ఉండాలి, నన్ను చూచినప్పుడు తన కుమారుని చూచినట్టుగా ఉండాలి. ఆ స్వారూప్యము గలవారుగా కావాలి. అలాంటి స్థితి, అసలు పాపాత్ముడైన మానవునికి ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయన జీవం ఉంటే తప్ప ఆ జీవం ఇవ్వటానికి యేసయ్య మరణించాడు. ఆ జీవాన్ని ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చాడు. కనుక మనం రూపాంతరం చెందగలము, క్రీస్తు యొక్క స్వరూప్యము గలవారిగా మారగలం. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, అంటే ఇది సంఘం. ఏకత్వం ఎప్పుడు వస్తుంది? ఒకే శరీరం గనుక, సంఘము గనుక సంపూర్ణ పురుషులు మగు వరకు. సంపూర్ణ పురుషులము అంటే అర్థము ఇక్కడ అనేక మంది అని కాదు, ఒకే వ్యక్తి. ఎవరంటే ఆ వ్యక్తి క్రీస్తులాగా, క్రీస్తే శిరస్సు, మనమే ఆయన శరీరము. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. గమనించారా? క్రీస్తు సంపూర్ణత దేవుని సంపూర్ణత, దేవుని సంపూర్ణతే క్రీస్తు సంపూర్ణత. క్రీస్తు సంపూర్ణత మనకు రావాలంటే మనం క్రీస్తులాగా ఉండాలి అని. అది ఎలా సాధ్యం? సాధ్యమే. ఆయన తన జీవాన్ని ఇచ్చాడుగా మనకి, తన ఆత్మనిచ్చాడు కదా. ఇప్పుడు లేఖనాలు ఇచ్చాడు, లేఖనాలను చదవండి, మనసు మార్చుకోండి, మనసును నూతనపరచుకోండి. అంటే నూతనంగా ఆలోచన చేయండి. ఇప్పుడు చెడుగా ఆలోచన చేయొద్దు, లోకం ఆలోచించినట్టు ఆలోచించొద్దు, పూర్వకాలం ఆలోచించినట్టు ఆలోచించొద్దు. శరీరేచ్ఛలను మానుషేచ్ఛలను నెరవేర్చుకోవద్దు. ఆత్మ చెప్పు సంగతులను వినండి, ఆత్మ చెప్పినట్టుగా ఆలోచన చేయండి, నూతనపరచబడండి. ఎప్పుడైతే మీరు నూతనంగా ఆలోచన చేస్తారో రూపాంతరం చెందుతారు. ఆ రూపాంతరం నేను ఏ స్థితికి తీసుకెళ్తుందంటే క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అది 4వది. మనము క్రీస్తు యొక్క స్వరూప్యము గలవారము కావాలి అని దేవుడు. అసలు ఈ కష్టాల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకు ఒక ప్రశ్న ఏంటంటే, యేసయ్యను నమ్మితే ఇక కోట్లు కోట్లు వచ్చి పడతాయి మీద, ఇక డబ్బే డబ్బు, బంగారమే బంగారం, నేను పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. నువ్వు పట్టుకుందల్లా బంగారం అయితే నువ్వు పాపాత్ముడుగానే చచ్చిపోతావు. కారణం ఏంటో తెలుసా? చిన్నపిల్లోడికి బ్లేడ్ ఇచ్చి చూడు, బ్లేడు మంచిదేగా. బ్లేడ్ లేకపోతే అసలు మనం గడ్డం గీసుకోలేము. మంచిది ఇచ్చి చూడు, పిల్లోడికి మెడకాయ కోసుకుంటాడు. దీపం మంచిది, వెలిగిస్తుంది. దీపం నీ పిల్లోడికి ఇచ్చి చూడు, చిన్నపిల్లోడికి నోట్లో పెట్టుకుంటాడు. ధనం అలాంటిది. ధనం కావాలి, కానీ ధనాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి పవిత్ర హృదయం ఉండాలి. అది మనిషిని పట్టి పీడిస్తుంది, అనేక కీడులకు మనిషిని తీసుకెళ్తుంది. చివరికి దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి దేవుడు ఎంత కరుణా సంపన్నుడంటే ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ దాకా ఎందుకు. కొన్నిసార్లు మన బిడ్డలకి మనం చెప్పేది అర్థం కాదు. వాడు ఏదైనా వస్తువు కొనమంటే మనం కొనం. ఒక లోపల ఉంటుంది, వాడు ఏమనుకుంటాడు, ఏమన్నా అనుకొని వాడు బతకడం నాకు కావాలి, వాడు కావాల్సినవి అన్నీ కొని పెడతావా నువ్వు? ఏ వయసులో ఏది కొనాలో అదే కొంటాం. నాయనా ఇప్పుడు బండి వాడే వయసు కాదురా నీకు, 10 సంవత్సరాలే, నువ్వు అసలే స్పీడ్గా పోతున్నావంట. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, ఎవడరా అంత స్పీడ్ పోతున్నాడు, వీడు పోతాడురా అంటారు. అదే మాట తండ్రి ఇంటి ఏమైపోద్ది? ఏం సార్ మీ బిడ్డకి మీ అబ్బాయి కారు ఇచ్చారు, లేకపోతే బండి ఇచ్చారు, వాడు ఎంత స్పీడ్ పోతున్నాడు అంటే ఎట్లా ఉంటుంది? అడుగుతాం. వీడు అనుకుంటాడు మా నాన్న ఎప్పుడు గద్దిస్తాడు, మా మేనమామేనయ్యం భలే ఎంకరేజ్ చేస్తాడు, భలే స్పీడ్ వెళ్తున్నావు అంట కదరా, ఇంకా వెళ్ళరా స్పీడ్ అంటాడు. అలాగే వెనకాల కూర్చున్నటువంటి పిల్ల అంటది, బ్రహ్మాండంగా వెళ్తున్నావు, కట్టలు కొడుతుంటే కట్టలు కట్టి కారు కింద దూరితే కానీ తెలియదు. వెనకాల ఉన్న అమ్మాయి ఎంకరేజ్ చేస్తాడు, వీడు ఇంకా స్పీడ్ పోతావు అంటాడు. అదే తండ్రి, ఆగు 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 ఆగు, ఎందుకు? నువ్వు నా బిడ్డవి, నువ్వు బ్రతకాలి. దేవుడు నీ పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు సహోదరుడా. మనము నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. మనం అదుపులో ఉండాలి, ఈ భూమి మీద దేవుని అదుపులో ఉండాలి. కారణం ఏంటంటే మనము
ఒక సంకల్పంతో సృష్టించబడ్డాం. నేను క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇవ్వడు. నన్ను ఎక్కడ కష్టపెట్టాలో అక్కడ కష్టపెడతాడు. ఈ రోజున ఈ కరోనా క్రైస్తవ లోకానికి గొప్ప మేలు చేసిందని చెప్పాలి. ఇప్పుడు అందరూ మోకాళ్ళ మీద పడుతున్నారు. దొరికారా మనుషులు? ఏమయ్యా ప్రార్థనకు రావట్లేదంటే, పని సార్. ఏం పని? 7 రోజులు 8వ రోజున నువ్వు పని చేసుకుంటావు. నీకు నిద్ర రాకుండా ఉంటే 24 గంటలు పనిచేసి 4 చేతులతో డబ్బులు సంపాదించు. తప్పు. మనుష్యుడు అదుపులో ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. అందుకే దేవుడు కొన్నిసార్లు ఈ కష్టాలు మానవ జీవితంలోనికి అనుమతిస్తాడు. ఎందుకంటే బిడ్డలారా, తిరిగి రండిరా నా దగ్గరికి, నేనున్నాను, నీకేది కావాలో నేను ఇస్తాను. అది మనల్ని దైవ స్వరూప్యంలోనికి మలుస్తుంది. ఇక చివరికి దేవుడు మనలను మహిమపరిచాడు. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఒక రోజున నిన్ను పిలిచాడు, ఆ పిలుపుకు నువ్వు లోబడలేదు. మరలా పిలిచాడు, చివరికి లోబడ్డావు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను యేసునందు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది మహిమపరచటం అంటే అర్థం, క్రీస్తుతో పాటు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే నూతన యెరూషలేము. దేవుని బిడ్డలారా, గమనించారా? ఈరోజు చాలా విషయాలు మనం చూచాం. మనిషిని సృష్టించడంలో దేవుని సంకల్పం ఏంటి? మనిషి నిరంతరము దేవునితో ఉండాలి. మనిషి ద్వారా అదృశ్యుడైన దేవుడు తన్ను తాను ఈ విశ్వానికి కనపరుచుకోవాలి. ఇది సాధించడానికి దేవుడు 2 ప్రాముఖ్యమైన పనులు చేయాల్సి వచ్చింది. ఒకటి, సృజించాల్సి వచ్చింది, నిర్మించాల్సి వచ్చింది. ఏమి సృజించాడు? ఈ విశ్వాన్ని సృజించాడు, మనిషిని సృష్టించాడు, మనిషిని తయారు చేసుకున్నాడు. మనుషుడు పాపాత్ముడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడు నిర్మించాలనుకున్నాడు. ఆ నిర్మాణ క్రమంలోనే దేవుడు 5 అడుగులు వేశాడు. ఒకటి, ఆయనే మానవుడై విమోచన గావించాడు. రెండవది, మనిషికి తన జీవాన్నిచ్చి తిరిగి జన్మింప చేశాడు. మూడవది, ఈ మనిషికి లేఖనాలనిచ్చి తన చిత్తాన్ని బయలుపరిచి రూపాంతరపరుస్తూ ఉన్నాడు. ఇక 4వది, తన కుమారుని యొక్క స్వరూపము గలవారుగా చేస్తూ ఉన్నాడు. ఈ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు మన జీవితంలోనికి అనుమతించడం ద్వారా. ఎందుకంటే మనము తన కుమారునితో పాటు మహిమపరచబడాలి. ఆ మహిమపరచబడినదే ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేము. అది ఎప్పుడైతే దేవుడు సాధిస్తాడో ఈ యుగము ముగించబడుతుంది, నిత్యత్వము ప్రారంభం కాబోతున్నది. కనుక ఈ రోజున నేర్చుకున్న ఈ విషయాలు మీ అంతరంగాల్లో ముద్రించుకోనండి. వచ్చే వారం అసలు దేవుడు వీటిని ఎలా సాధించాడో మనం చూడబోతున్నాం. అయితే ఈరోజు నీ పట్ల దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. సహోదరుడా, గుర్తుంచుకో, ఈ భూమి మీదకు నీకు నువ్వుగా రాలా. ఎవరో అమ్మా నాన్న కని పడేస్తే భూమి మీద పడలేదండి. కొంతమంది పిల్లలు అంటారు, ఎవడు కనమన్నాడు నన్ను అంటారు. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి తల్లిదండ్రులను దూషించే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కనమన్నాను నేను, ఎట్లాగో కన్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? దేవుడే నిన్ను పుట్టించాడు సహోదరుడా. ఎందుకంటే నువ్వు నిరంతరము దేవునితో ఉండాలి. అది ఆయన నిత్య సంకల్పం. ఎందుకంటే నీ ద్వారా దేవుడు తన మహిమను లోకానికి కనపరచాలి, తన కృపా మహిమకు కీర్తి కలిగించాలనుకుంటున్నాడు. కాబట్టి భూమి మీద నేను సామాన్యుడను, ఎందుకు పనికిరాని వాడిని,
నాకెవరూ లేరు, నాకు చదువు లేని వాడిని. చదువు ఇవన్నీ భూలోకానికి సంపాదనకు సంబంధించినవి. దైవ జ్ఞానం అనేది దేవుడిచ్చేది. దైవ జ్ఞానం ఏంటిది? దేవుణ్ణి ఎరగటమే దైవ జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానం కలిగి ఈ లోకంలో నువ్వు జీవించి ఆయన్ని మహింపరచాలని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత చివరికి ఆయన దగ్గరకు వచ్చి నిరంతరం ఆయనతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ ప్రభువుని నమ్ముకున్నావా? ఇంకా నమ్ముకోకపోతే ఈరోజు నమ్ముకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.